హలో గైస్, ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో అయితే స్నోఫాల్ చూస్తున్నా. నేనైతే డల్హౌసీలో ఉన్నా, హిమాచల్ ప్రదేశ్. స్నోఫాల్ ఇప్పుడు చాలా బాగుంది, మంకీస్ కూడా ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ్ వ్లాగ్స్ పియర్. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ట్రిప్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం. అంటే ప్లాన్ చేయలే ట్రిప్ వచ్చేసి. మేము వచ్చేసి డల్హౌసీ, ధర్మశాల, ఇంకా అక్కడ ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసినాం. అక్కడ ప్లేసెస్ ఎలా ఉన్నాయో అలాగే మంచి మంచి వ్యూస్, ఫుడ్, ఇంకా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అన్నీ అయితే ఈ వీడియోలో ఖచ్చితంగా చూపెట్టబోతున్నా. ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఆ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇది వచ్చేసి డల్హౌసీలో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం, మార్నింగ్ అయింది. సో రీచ్ అవ్వగానే మేమైతే హోటల్లో ఒక రూమ్ అయితే తీసుకున్నాం. మేము తీసుకున్న రూమ్ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. మీకు మీ బడ్జెట్లో అవైలబుల్గా ఉంటాయి రూమ్స్ వచ్చేసి. మేమైతే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసేసినాం. అదే హోటల్లో ఉంది, చాలా బాగుంది. పరాటా తీసుకున్నాం మేమైతే 2 పరాటా. ఒక పరాటా కాస్ట్ వచ్చేసి 55 రూపీస్. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాం. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మేమైతే వెహికల్లో మూవ్ అయిపోయినాం. మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ ట్రావెల్ చేయాలి. కానీ ట్రావెల్ చేసే టైంలో మాత్రం స్నో అయితే చాలా బాగుంది. ఆ చెట్ల పైన అలాగే రోడ్డు మీద చాలా స్లిప్పరీ ఉంది. ఎందుకంటే రోడ్డు పైన చాలా స్నో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ చాలా జారుతుంది. సో అందుకే మేము కూడా మెల్లగా వెళ్ళినాం. అలాగే ఆ రోడ్లో మేము ముందుకు వెళ్తుంటే ఒక కార్ అయితే పక్కగా ఆగింది. దానికైతే సైడ్కి అయితే క్రాష్ అయింది. బ్రేక్స్ అయితే పడకపోవడం కానీ, స్లిప్ అవ్వడం కానీ. అందుకే ఎంత స్లోగా వెళ్తే అంత బెస్ట్ అన్నమాట. ఈ రోడ్స్ అనేవి చాలా కర్వ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇదైతే పైన హిమాలయన్ రీజియన్ కాబట్టి రోడ్స్ మాత్రం చాలా టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. ముందే ఎవరెస్తారు దగ్గరికి వెళ్ళే వరకు కనబడదు. ఇది వచ్చేసి మేము నార్మల్గా 11 ఆ టైంలో వెళ్తున్నాం. ఇంకా మార్నింగ్ వచ్చేసి టోటల్ కంప్లీట్ ఫాగ్ అవుతుంది. వెళ్తున్న దారిలో చాలా మిలిటరీ క్యాంప్స్ అండ్ మిలిటరీ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. నీకు ఎట్లాంటి అవసరం వచ్చినా వాళ్ళైతే అవైలబుల్గా ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇంకా చుట్టూ చూస్తే ఎటు చూసినా మౌంటైన్స్ ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే. నెక్స్ట్ అలా ముందుకు వెళ్తుంటే మాకైతే ఒక స్నో క్లియర్ చేసే వెహికల్ అయితే కనబడ్డది. ఎందుకంటే ఈ రోడ్డు పైన చాలా స్నో ఉండడం వల్ల వెహికల్స్ అయితే స్లిప్ అవుతాయి. సో ఆ స్నో క్లియర్ చేయడానికి ఒక వెహికల్ వచ్చేసి స్నోనంతా తీసి పక్కకి ఇస్తాయి. సో దానివల్ల వెహికల్స్ అనేవి ఏం స్లిప్ కావు. మీరు కనుక ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ -లోకి వెళ్ళిపోతుంది. మేము వచ్చినప్పుడు అయితే ఆల్మోస్ట్ 0 డిగ్రీ 1 డిగ్రీ అలా ఉంది. స్నో అయితే చాలా పడుతుంది. సో అలా ముందుకు మూవ్ అవుతుంటే లొకేషన్ అయితే చాలా బాగుంది. సో అందుకే పక్కన కూడా వెహికల్స్ ఆపి మరి ఫొటోస్ అయితే వాళ్ళు దిగుతున్నారు చూడండి మీరైతే. అలాగే ఇక్కడ బస్ పైన చూడండి చాలా స్నో అవుతుంది. బస్ అని కాదు, ప్రతి ఒక్క వెహికల్ మీద స్నో అయితే పడుతుంది. మేమైతే ఆల్మోస్ట్ పైకి అయితే రీచ్ అయిపోయాం. కాకపోతే ట్రాఫిక్ అయితే పైన చాలా ఉంది. సో ఇది వచ్చేసి 1 వే. సో అందుకే మాకు ముందున్న వెహికల్స్ అయితే ఖచ్చితంగా బ్యాక్ అయితే తీసుకెళ్ళాలి. అందులో ఉన్న డ్రైవర్ అయితే మేము ముందుకు ఎంత స్పీడ్గా వెళ్తున్నామో ఆ డ్రైవర్ అయితే అంత స్పీడ్గా వెనుకకి తీసిండు. ఈ ట్రాఫిక్లో టైం వేస్ట్ చేయడం ఎందుకని మేము వచ్చేసి కిందికి దిగి ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాం. వెళ్తున్న దారిలో చూడడానికి చెట్లు అండ్ పక్కకి హౌసెస్ అయితే చాలా బాగున్నాయి. మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ వచ్చేసి వుడ్తో తయారు చేశారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది వుడ్ వాడతారు హౌసెస్ బిల్డ్ చేయడానికి. నెక్స్ట్ మేమైతే ఫుల్ కవర్ చేసుకున్నాం, ఎందుకంటే చలి మాత్రం చాలా ఉంది. సో నేనైతే స్కార్ఫ్ అండ్ పైన ఒక ఎక్స్ట్రా జాకెట్ అయితే తీసుకొచ్చుకుంటున్నా చలి పెట్టకుండా. మీరు కూడా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఫుల్గా జాకెట్స్ అండ్ స్వెటర్స్, గ్లౌజెస్ తప్పకుండా తెచ్చుకోండి. ఎందుకంటే చలి మాత్రం చాలా ఉంటుంది. నేనైతే స్నో ఇక్కడ తీసుకున్న టైంలో నేను కింద చూసుకోలే, ఆల్మోస్ట్ నేనైతే కింద పడేవాడిని, కానీ పర్లేదు. నెక్స్ట్ ముందుకు వెళ్తుంటే ఒక లొకేషన్ అయితే వచ్చింది. ఆ లొకేషన్ నుంచి మౌంటైన్స్ అండ్ సన్ రైజ్ చాలా బాగుంది చూడడానికి మాత్రం. మీరు కనుక ఇలాంటి ప్లేసెస్ కనుక వెళ్తే కింద అయితే కామెంట్ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళారో. అలాగే నేనైతే ఫస్ట్ టైం స్నో ఫాల్ చూడడం వెంటనే ఒక 2-3 క్లిప్స్ అయితే ఆన్ ద స్పాట్ అయితే రికార్డ్ చేసిన విత్ మై వాయిస్, అక్కడే మాట్లాడా. సో మీరైతే చూడండి ఎంత బాగుందో. హలో గైస్, ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో అయితే స్నోఫాల్ చూస్తున్నా. నేనైతే డల్హౌసీలో ఉన్నా, హిమాచల్ ప్రదేశ్. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్లో స్నోఫాల్ అనేది ఎక్స్పీరియన్స్ చేసిన. ఎంత అంటే చాలా స్నో ఉంది. ఇక్కడ చెట్టు అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఫొటోస్ ఇక్కడ వచ్చేసి. లైఫ్లో ఒక్కసారి ఇట్లాంటిది ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి. చాలా బాగుంది. అయితే స్నోఫాల్ అయితే పడుతుంది ఇప్పుడు. మేమైతే దీనికోసం సపరేట్గా వచ్చిన. స్నోఫాల్ ఇంతవరకు చూడలేను లైఫ్లో. రియల్లీ ఇట్స్ ఎ వెరీ మెమొరబుల్ డేట్ ఫర్ మీ. మీకైతే రివర్స్ కెమెరా కూడా పెట్టి చూపెడతా ఎంత బాగుందో వ్యూ వచ్చేసి. డిఫరెంట్ స్నోఫాల్ అయితే కనబడుతుంది అనుకుంటున్నాను. నాకైతే క్లారిటీ ఉంది. కొంచెం జూమ్ చేద్దాం. అక్కడ మంకీస్ కూడా కనబడుతుంది. అదిగో స్నోఫాల్ ఇప్పుడు చాలా బాగుంది. మంకీస్ కూడా ఉన్నాయి. అలా నేను కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా ఆన్ ద స్పాట్. ఫస్ట్ టైం అయితే స్నోఫాల్ చూడడం వెంటనే అలా మేము కాసేపు టైం అయితే స్పెండ్ చేసాం. మేము మా ఫ్రెండ్స్ అయితే కొన్ని ఫొటోస్ దిగినాం.
అలాగే వ్యూ కూడా చాలా బాగుంది. సో అలా మేము అన్ని కంప్లీట్ చేసుకొని మేమైతే రిటర్న్ అయితే అయిపోయాం. మేము రిటర్న్ అయ్యే టైంలో స్నో అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకాసేపు ఉందామని ఉంది, బట్ మేమైతే మూవ్ కావాలి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి మేము ధర్మశాల వెళ్ళబోతున్నాం. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి ధర్మశాల వీడియో అనమాట. అది ఇంకా అప్లోడ్ చేయలే, అదైతే అప్లోడ్ చేస్తా. అంతలోపు ఈ వీడియో ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైతే షేర్ చేయకపోతే తప్పకుండా షేర్ చేయండి. ఇట్లాంటి ప్లేసెస్ అయితే చాలా ఎక్స్ప్లోర్ చేశాను. నెక్స్ట్ అయితే అప్లోడ్ చేయబోతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.